సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. టీమిండియా 6 నెలల తర్వాత తిరిగి టెస్టు క్రికెట్ ఆడనుంది. ఈ మ్యాచ్కు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఇటీవల టెస్టు సిరీస్లో పాకిస్తాన్ను ఓడించి ఊపు మీదున్న బంగ్లా జట్టును తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అంతేకాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పైన చేరాలి అంటే కూడా టీమిండియా ఈ సిరీస్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. అందుకే బంగ్లాదేశ్కు అడ్డుకట్ట వేసేందుకు టీమిండియా సూపర్ ప్లాన్ను అమలు చేయబోతోందని సమాచారం. మొదటి టెస్టు మ్యాచ్ కోసం పిచ్ను ఎర్రమట్టితో తయారు చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. సాధారణంగా ఈ స్టేడియంలో నల్లమట్టితో తయారు చేసిన పిచ్ను ఉపయోగిస్తుంటారు. మందకొడిగా ఉండే నల్లమట్టి పిచ్లు స్పిన్ బౌలింగ్కు అనుకూలిస్తాయి. అయితే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ బ్యాటర్లు స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ జట్టులో నాణ్యమైన స్పిన్ బౌలింగ్ దళం ఉంది. వారు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఈ కారణంగా పిచ్ను ఎర్రమట్టితో తయారు చేయాలని గంభీర్ ఆలోచన. ఎర్రమట్టి పిచ్చులు ఆట సాగుతున్న కొద్దీ పేసర్లు స్పిన్నర్లు ఇద్దరికీ అనుకూలిస్తాయి. ఫాస్ట్ బౌలర్లకు మంచి బౌన్స్ లభిస్తుంది. కాబట్టి మన పేస్ బౌలింగ్తో బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాలని టీమిండియా భావిస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎర్రమట్టి పిచ్ను వినియోగించి బంగ్లాకు అడ్డుకట్ట వేయాలని గంభీర్, రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ల వంటి బౌలర్లతో టీమిండియా పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. భారత్తో పోలిస్తే బంగ్లాదేశ్ పేస్ దళం బలహీనంగా ఉంది. బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లను ఎర్రమట్టి పిచ్చులపై ఆడితే ఈ ఏడాది చివరిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇది సన్నాహకంగా ఉంటుందని కూడా టీమిండియా ఆలోచన. ఈ ప్లాన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.